హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. దేవి శరన్నవరాత్రులప్పుడు ఆ అమ్మకు ఎంతో ఇష్టమైన చాలా సులువుగా మరియు ఎంతో రుచికరంగా ఉండే కట్టె పొంగలి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పును బాగా కలుపుకుంటూ దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా పెసరపప్పును దోర బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా మారాక పెసరపప్పును పక్కకు తీసుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి. 1 కప్పు బియ్యం కూడా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదేవిధంగా మనము వేయించి చల్లార్చుకున్న పెసరపప్పును కూడా అదే బియ్యంలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని పెసరపప్పుని ఆ కుక్కర్లోకి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పెసరపప్పుని కొలుచుకుని వేసుకున్నామో అదే కప్పుతో 3 నుండి 5 కప్పుల వరకు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వరకు రానివ్వండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత తీసుకుని దాంట్లో సగం స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు పసుపు ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న పొంగలిని ఒక పక్కకు ఉంచుకుని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లో సగం కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఈ ప్రసాదంలో నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి. కొద్దిగా ఎక్కువ నెయ్యినే వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక దాంట్లో సగం టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలను వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. 1 చిన్న ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి. పోపు దినుసులు కొద్దిగా వేగేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో జీడిపప్పు పలుకులను వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు ఆకులను వేసుకోండి. పోపు బాగా వేగాక దానిని మనము తయారు చేసుకున్న పొంగలిలో వేసుకోండి. ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ కట్టె పొంగలిని ఈ దేవీ నవరాత్రులలో ఆ అమ్మవారికి తప్పకుండా ప్రసాదంగా సమర్పించండి. ఎంతో రుచిగా మరియు ప్రసాదం కింద ఆ అమ్మకు ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి తయారైపోయిందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టె పొంగలి అంటే ఎంతమందికి చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.